గ్రామ ప్రజలకు నమస్కారం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ కోటకొండ గ్రామంలో పోటీ చేసింది. కోటకొండ గ్రామంలో ఒక సర్పంచ్ 14 వార్డు మెంబర్లకు పోటీ చేసింది. ఈ సందర్భంగా జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, ప్రజలు ఈ ఎన్నికల్లో చాలా యాక్టివ్గా పనిచేసి ఆదరించినటువంటి స్థితి ఈ గ్రామంలో ఉన్నది. అదే రకంగా ప్రజలకు కూడా ఈ ఎన్నికల్లో మాస్ లైన్ పార్టీకి ఓట్లు వేసి ఆదరించడం అనేది జరిగింది. అందరికీ కూడా పేరు పేరిన పార్టీ నాయకత్వానికి, ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరిన సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే తరుణంలో ఈ మధ్యకాలంలో మేము జరిగినటువంటి ఎన్నికల్లో, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము గెలిస్తే చేపడతామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పడం అనేది కూడా జరిగింది. ప్రధానంగా ఈ కోటకొండ మండలం అయితే ఏ రకమైనటువంటి లాభం ఉంటుందని చెప్పేసి కూడా మేము ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పడం అనేది జరిగింది. ప్రధానంగా ఎన్నికల్లో చెప్పిన దాంట్లో మండలం కావడం అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల అభివృద్ధికి బాగా అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు లేదా చుట్టుపక్కల వేరే ప్రాంతాలకు పెట్టుబడులు పెట్టేటటువంటి యువకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మండలం అయితే ఈ కోటకొండ గ్రామంలో వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ తరుణంలో బీజేపీ పార్టీ వాళ్ళు మాస్ లైన్ పార్టీ, ప్రజాపంత పార్టీ పైన ఇవాళ దుష్ప్రచారం చేయడం జరిగింది. దుష్ప్రచారం అంటే ఎన్నికల్లో ఓటమి అయినంత మాత్రాన ఓటమి చెందిండ్రు కాబట్టి వ్యాపారస్తుల పైన దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఏ వ్యాపారస్తుల పైన మేము దాడి చేసినామో లేదా ఏ వ్యాపారస్తుల పైన మేము కంప్లైంట్ చేసినామో వాళ్ళు ప్రకటించాల్సి ఉండే, కానీ ఆ రకంగా ప్రకటించలేదు. ఆ రకంగా ప్రకటించకపోగా మేము వ్యాపార అభివృద్ధి కోసం ఈ మండలం అవసరం అని చెప్పేసి మాట్లాడినప్పుడు మేము వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఏ రకంగా మాట్లాడతామో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అదొక్కటే కాదు, ఇవాళ సహజంగా దాడులు చేసే అధికారులు చేసే దాడులలో అట్లాంటి సహజంగా ఇతర గ్రామాలకు కూడా ఇట్లాంటి దాడులు చేశారు. అట్లాంటి దాడులను ఇవాళ మాస్ లైన్ పార్టీ పైన దొబ్బడం అంటే అది ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ రకంగా అబద్ధపు ప్రచారాలు మానుకోండి. ఆ రకమైనటువంటి ప్రచారాలు మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి గెలవడం అనేది అంత మంచి పద్ధతి కాదు అనే సంగతి కూడా ఈ సందర్భంగా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ప్రజలకంతా కూడా అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మీరు ఇంకా గెలిచిన తర్వాత కూడా మా పైన అట్లాంటి అసత్య ప్రచారాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆ నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేము భవిష్యత్తులో కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా, ప్రజాపంతగా ప్రజల్లో ఉంటుంది, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తుంది, కోటకొండ మండలం కోసం కూడా ఉద్యమిస్తుంది. ఆ రకమైనటువంటి దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉండడం అంటే ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజల అభివృద్ధికి కావచ్చు, వ్యాపారస్తుల అభివృద్ధికి కావచ్చు పనిచేస్తుంది అనే సంగతి మీరు మర్చిపోవద్దు. కాబట్టి మేము గత 30 సంవత్సరాల్లో కూడా ఏ వ్యాపారస్తునికి హాని కలిగించే రకంగా ప్రయత్నం చేయలేదు. భవిష్యత్తులో కూడా మేము ఓడిపోయినా గెలిచినా ఏ వ్యాపారస్తునికి కూడా హాని కలిగించే స్థితిలో మా పార్టీ కానీ, మేము కానీ, మా నాయకత్వం కానీ, మా కార్యకర్తలు కానీ ఆ రకంగా పనిచేయరు అనే సంగతి ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మండల ఉద్యమం కావచ్చు, ప్రజా ఉద్యమం కావచ్చు, ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే ఉద్యమం కావచ్చు, ఇట్లాంటి అనేక ఉద్యమాలు నిర్మించేటటువంటి స్థితిలో ఉంటుంది. ఇవన్నీ నిర్మించడం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువ వ్యాపారస్తులకు కావచ్చు లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాపారస్తుల అభివృద్ధికి పనిచేసినట్టే ఉంటుందనే సంగతి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా అట్లాంటి బెదిరింపులు కావచ్చు, అట్లాంటి వేధింపులు కావచ్చు లేదా అట్లాంటి దాడులు కావచ్చు మా వైపు నుంచి ఎటువంటివి ఉండవు అనే సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న మొన్న జరిగిన దాడులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అనే సంగతి కూడా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉన్నాం.